వర్షాభావంతో నిరాశ్రయులైన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలాశయంగా మారాయి. మరో 3 రోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని సాగర్ రోడ్, రంగంపల్లి, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఏరియా, తిలక్ నగర్, కమాన్ ఏరియా, పురాతన భవనాలు ఉన్న కాలనీలలో పర్యటించారు. శిథిలావస్థకు చేరిన గృహాలలో నివాసం ఉన్న ప్రజలను పునరావాసానికి తరలించారు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపానికి వరద బాధిత ప్రజలను తరలించి వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మున్సిపల్ టోల్ ఫ్రీ నెంబర్ 6303127484 నెంబర్కు సంప్రదించాలని, రాబోయే 3 రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది ఎల్లవేళలా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, ఉనుకొండ మధు, జూనియర్ అసిస్టెంట్ పోగుల అనిల్ కుమార్, రికార్డ్ అసిస్టెంట్ జయరాజ్, వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు వంశీ ఉమాపతి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారి ఆదేశాల మేరకు గడిచిన 4 రోజుల నుంచి నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు, అదేవిధంగా రాబోయే 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఈ వర్షాల వల్ల కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ యొక్క అమర్చంద్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. వీళ్ళకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు, ఫుడ్ కానీ, వాటర్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళు దయచేసి ఆ ఇంట్లో ఉండొద్దు. ఆల్రెడీ మా వార్డ్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతిరోజు ప్రతినిత్యం మీ వార్డులో తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నట్టయితే మున్సిపల్ టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 6303127484 6303127484 నెంబర్కు వాళ్ళు ఫోన్ చేసినట్టయితే ఇమీడియట్గా మా టీం రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని ఇమీడియట్గా ఈ పునరావాస కేంద్రానికి తరలించి మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. దయచేసి ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అన్ని రకాల సహకరిస్తున్నారు. సో మీడియా వాళ్ళందరి తరఫున మేము ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. నెక్స్ట్ 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది. గడిచిన 4 రోజుల నుంచి వర్షాలు పడి మట్టి కూడలు అన్నీ తడిచి ముద్దయిపోయి కూలిపోతుందని కనబడట్లేదండి. మీకు ఎలాంటి చిన్న అనుమానం ఉన్నా రాత్రి వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఎలాంటి మీకు అసౌకర్యం కలగకుండా మా సిబ్బంది 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా పురపాలక సంఘ పరిధిలో అందరూ కూడా ఇంటి చుట్టూ నీరు నిల్వకుండా చూసుకొని ఎలాంటి రోగాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని మేము అందరికీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎంతమంది పునరావాసం కల్పించారు? వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఏర్పడి? దాదాపుగా ఇప్పటివరకు మనము 20 మందిని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. ఇంకా దాదాపు 5 కుటుంబాలు ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ మా సిబ్బంది వాళ్ళతో తోడుకు రావడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మిగిలిన వాళ్ళను కూడా వాళ్ళ పక్కింట్లో దాదాపు రిలేటివ్స్ కానీ లేకుండా నైబర్ ఇళ్లలో వాళ్ళు అంటే అక్కడికి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అనునిత్యము పోలీస్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.